హలో అందరికీ హాయ్ అండి. మా ఇంట్లో ఉగాది పండుగ రోజున మేము చేసుకున్న బూరెలు చూద్దామా మరి. నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని గంట కానీ అరగంట కానీ నానబెట్టుకోవాలి. ఒక కప్పు పప్పుకి 1 కప్పున్నర నీళ్లు పోసుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఆలోపు మనము పిండి కలిపేసుకుందామా మరి. 1 కప్పు పప్పుకి 2 కప్పుల పిండి తీసుకున్నానండి. దానిలో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటూ మృదువుగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కలుపుకున్న ఈ పిండిని అరగంట నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనము ఉడికిన పప్పుని తీసుకొని ఇలా పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకుంటూ మృదువుగా అయ్యేంత వరకు పప్పు కవ్వంతో మెదుపుకోవాలి. ఈ పప్పులో 1 కప్పు పప్పుకి 1 కప్పు చక్కెర వేసుకొని దగ్గర పడేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ దాన్ని అడుగు పట్టకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఉడికిన మిశ్రమంలో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మృదువుగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని ఇలా చేతిలోకి తీసుకొని వెడల్పుగా చేసుకోవాలి. దీనిలో పప్పు మిశ్రమాన్ని ముద్దలా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా చుట్టూ తిప్పుతూ పిండి పైకి వచ్చేలా చేసుకొని పై భాగాన్ని తీసి చపాతీ పీట పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానికి ఆయిల్ రాసుకొని చపాతీలా చేతితో ఒత్తుకోవాలి. మనం చేతితో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే దానిపైన మరి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ కవర్తో చూపిస్తున్నాను మీకు. ఇలా పైన కవర్ వేసుకొని వెడల్పుగా మనకెంత సైజు కావాలో అంతవరకు వెడల్పుగా ఒత్తుకుంటూ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ అప్లై చేస్తూ చేసుకున్న మనం భక్షాన్ని పెనం పైన వేసి దానిపైన ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా దాన్ని కదుపుతూ 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా మాడకుండా చూసుకొని మనము తిప్పుకుంటూ చూసుకుంటూ కాల్చుకోవాలి. మా పిల్లలకి ఈ ఉగాది పండగ అన్న, ఉగాది పచ్చడి అన్న, పోలేలు అన్న చాలా ఇష్టమండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చించితే ఎంత మృదువుగా సాఫ్ట్గా వస్తున్నాయో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.